మేమైతే వైజాగ్ వెళ్ళాం, మీ అందరికీ తెలుసు కదా. సో రిటర్న్ వచ్చాక ఏమేమి తెచ్చానో ముందే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇదిగోండి జర్నీలో నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట, ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. బట్ ఏంటంటే ఏముందో మీకు చూపించేద్దామని ఎక్సైట్మెంట్తో ఓపెన్ అయితే చేసేస్తున్నాను. సో ఏముందో చూసేద్దాం. సో వచ్చేయండి, ఏమేమి తీసుకొచ్చానో అనేది చూసేద్దాం. సో మేము ఏంటంటే వైజాగ్ వెళ్ళాము యాక్చువల్గా. బట్ వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్లో సికింద్రాబాద్, డైరెక్ట్ కర్నూలుకి ట్రైన్స్ లేవు. సో సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు వచ్చామన్నమాట. సో నేనైతే వైజాగ్ వెళ్ళాను, సికింద్రాబాద్లో ఇల్లు అక్కడే కాబట్టి సో అక్కడ కూడా చార్మినార్ విజిట్ చేశాను. బట్ స్టూడెంట్స్తో వెళ్ళాను కాబట్టి స్టూడెంట్స్కి వైజాగ్ బీచ్ అలా తీసుకెళ్ళాము. సో కొన్ని షాపింగ్ చేశాను అనమాట, ఉన్న టైంలో కొంచెం షాపింగ్ చేశాను. అండ్ అలానే చార్మినార్ కూడా వాళ్ళకి చూపిద్దాము అనే దాంతో చార్మినార్ కూడా చూపించాను. సో అక్కడ మినీ షాపింగ్ చేశాను వాళ్ళతో పాటు. సో ఏమేమి తీసుకొచ్చానో చూసేద్దాం, వచ్చేయండి. సో నిమ్రా కేఫ్లో ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. అక్కడ చాలా బాగుంటాయి ఉస్మానియా బిస్కెట్స్, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇదిగోండి ఉస్మానియా బిస్కెట్స్. అండ్ నేనైతే ఈ ఆర్ట్ వర్క్ చేశాను అనమాట బీచ్లో. సో ఇది బీచ్లో శాండ్, అలానే వాటితో పాటు ఇక్కడ దొరికిన స్టోన్స్తో ఇదైతే చేశాను అనమాట. నాకు చాలా నచ్చింది. ఇది కొనాలన్నా కూడా దొరకదు, ఎందుకంటే ఇది నేను చేశాను కాబట్టి. అండ్ ఆ తర్వాత చార్మినార్ దగ్గరనే ఇది తీసుకున్నాను, లైక్ ఐ లవ్ హైదరాబాద్ చార్మినార్. అంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను, అంటే మమ్మీ వాళ్ళు అక్కడే ఉంటారు. సో హైదరాబాద్లోనే పెరిగాను అంతా. బట్ ఏంటంటే స్టూడెంట్స్తో వెళ్ళాను కదా, ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ రిషికి కూడా ఒక మెమరీ ఉంటుంది, అవును చార్మినార్కి వెళ్ళాను అన్నట్టు. సో అది తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట, వైజాగ్లో తీసుకున్నాను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇక్కడ మీరు చూస్తే ఐ లవ్ వైజాగ్ అని ఉంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, బాటిల్స్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆర్కే బీచ్, ఐ లవ్ ఆర్కే బీచ్ వైజాగ్ అని ఉంది. సో ఆర్కే బీచ్కే వెళ్ళాం కదా అని ఆర్కే బీచ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అండ్ అక్కడ ఒక కీ చైన్స్ తీసుకుంటూ ఉంటే ఈ టామ్ అండ్ జెర్రీ కీ చైన్ నచ్చిందని ఇది తీసుకున్నాను అనమాట. అంటే 2 ఉన్నాయి దీనిలో. సో ఈ కీ చైన్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెల్ తీసుకున్నాను. నాకు యాక్చువల్గా ఊదడం రావట్లేదు, బట్ ట్రై చేద్దాం. సో అక్కడ ఊదితే ఒకసారి ట్రై చేశాను, చిన్నదే తీసుకున్నాను. నాకేంటంటే మెమరీ లాగా ఉంటుంది. నేను బీచ్కి అయితే వెళ్ళాను, వైజాగ్ బీచ్కి, కానీ రిషితో ఫస్ట్ టైం వెళ్ళాను. సో మా ఇద్దరికి ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు ఇదైతే తీసుకున్నాను అనమాట, షెల్. అండ్ ఆ తర్వాత అంటే రిషి నేను కలిసి ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం, ఆర్కే బీచ్కి వైజాగ్లో. ఆ తర్వాత ఇదిగోండి హ్యాండ్ బ్రేస్లెట్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ రింగ్స్ నాకు నచ్చాయి. సో లవ్ షేప్లో ఉండి రింగ్స్, నాకు ఒకటి లక్కీకి ఒకటి అన్నట్టు తీసుకున్నాను అనమాట, కపుల్ రింగ్స్ టైప్లో. బాగుంది, క్యూట్ బాక్స్లో మంచిగా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ టార్టాయిస్, ఇలాంటి టార్టాయిస్ తీసుకున్నాను, క్యూట్గా అనిపించింది నాకు. లైక్ ఇంట్లో టార్టాయిస్ ఉంటే మంచిది అంటారు కదా. సో ఆల్మోస్ట్ ఒక 4 టార్టాయిస్ తీసుకున్నాను. ఇదిగోండి ఒక 2 ఏమో అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి అన్నట్టు, ఇదేమో నేను పెట్టుకుంటాను, ఇదేమో ఊర్లోకి పంపిద్దాము అన్నట్టు. టార్టాయిస్ ఉంటే మంచిది అంటారు కదా. ఇది షెల్స్తో ఇలా ఉండేసరికి ఇంకా చాలా నచ్చింది అనమాట, నాకు బాగా అనిపించింది. సర్లే ఇది తీసుకెళ్దాము అన్నట్టు తీసుకొచ్చాను. అండ్ తర్వాత
ఇది ఇంకో బ్రాస్లెట్ రిషి అయినా నేనైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు అని తీసుకున్నాను. అండ్ ఇదిగోండి ఈ క్లిప్స్, షెల్స్తో చేసిన క్లిప్స్ బాగున్నాయి అనిపించి తీసుకున్నాను. లాస్ట్ టైం గోవా కాదు, చెన్నై బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇలాంటివి నాకు కనిపించలేదు షెల్స్తో. ఇప్పుడు ఇలాంటివి కనిపిస్తే సర్లే తీసుకుందాము అని తీసుకున్నాను అనమాట. సో హెయిర్ క్లిప్స్ యాక్చువల్గా అమ్మకి ఇష్టం, సో అమ్మ కోసం అని తీసుకున్నాను నేను. కొంచెం డిఫరెంట్గా కనిపించింది కదా అని. ఆ తర్వాత ఇవి షెల్స్వి, కొన్ని అమ్మ కోసము, కొన్ని కో టీచర్స్ ఉంటారు కదా, అట్లా వాళ్ళకైనా గిఫ్ట్ చేద్దాము అన్నట్టు ఇవైతే తీసుకున్నాను. చూడాలి ఎవరికైనా. ఎక్కువ తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాను. మోస్ట్లీ మళ్ళీ ఒకరికి ఇస్తే బాగుండదు కదా, సో కొన్ని అయితే ఇలా ఉంటుందన్నమాట క్లిప్. ఇలా ఓపెన్ పేస్ట్ ఇలా చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా ఎలా చేస్తే ఓపెన్ అవుతుంది? బ్యాంగిల్ జీవో. అండ్ ఇవేమో ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ నాకు కలర్ఫుల్గా కనిపించాయి. సో బాగుందిలే, ఏదైనా దానికి బాగా సెట్ అవుతుంది అనే టైప్లో ఇది తీసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా గర్ల్స్ అన్నాక ఇయర్ రింగ్స్ ఇవి పిచ్చి ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ ఆ తర్వాత రిషి వాళ్ళ పప్ప కోసం అని ఇది ఆదియోగి కిచెన్ అయితే తీసుకుంది. అండ్ ఇది కూడా ఏదో పిచ్చి పిచ్చి కీచైన్స్ ఇంకా కావాలి అన్నట్టు చూసి తీసుకుందనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇది కూడా షెల్ది, నాకు చిన్నది క్యూట్గా అనిపించింది. అంటే నేను నా హెయిర్కి పెద్దవి పట్టవు కదా, చిన్నవి తీసుకుందాము అని చిన్నది తీసుకున్నాను. రిషి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇవి తీసుకుంది. ఇంకొకటి సో 4 తీసుకుందనమాట వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్కి అన్నట్టు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసము. ఇలా క్యూట్గా ఉన్నాయి వాచ్ లాగా అనేసి ఇంకా 4 కొనిచ్చాను. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తా అనింది. ఓకే అని. సో ఆ తర్వాత ఇంకొక కీ చైనే, టామ్ అండ్ జెర్రీ కీ చైనే, ఇది కూడా రిషి కోసమే. అండ్ ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే. ఇది వచ్చేసి కైలాషగిరి అని ఉంది. సో టోటల్గా వైజాగ్ నుంచి 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, 3 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఆర్కే బీచ్ ఒకటి, ఐ లవ్ వైజాగ్ ఒకటి, కైలాషగిరి వైజాగ్, సో ఈ 3 తీసుకొచ్చాను. అండ్ ఆ తర్వాత నేను వెళ్ళేటప్పుడు కోమ్ మర్చిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక సెట్ దువ్వెనలో సెట్ ఉంటే మొత్తం అన్ని టైప్స్ ఉంటాయి కదా అని తీసేసుకున్నాను. నేను వెళ్ళే రోజు మర్చిపోయాను. అండ్ ఇది కూడా రిషికి బ్రేస్లెట్ తీసుకున్నా, చాలా బాగుంది. సో ఇలా మంచిగా కనిపించింది. నేను వేసి కూడా మీకు ఫోటో యాడ్ చేస్తాను. చాలా హ్యాండ్కి పెట్టుకుంటే లిటరల్గా గోల్డ్ బ్రేస్లెట్ లాగానే కనిపిస్తుంది అనమాట. సో చూస్తే మంచి డిజైన్ మంచిగా కనిపిస్తుంది. సో ఇదైతే తీసుకున్నాను ఒకటి. అంటే రిషిక్ అని కాదు, నేనైనా రిషి అయినా ఇద్దరు ఎవరైనా యూజ్ చేయొచ్చు, బాగుంది కదా అని అయితే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా దొరుకుతాయి. నాకు ఏంటో వైజాగ్లో కొంచెం పలాస అంటే ఆ స్టైల్లో ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. నిజంగానే ఊరు స్టైల్లోనే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టంగా తీసుకున్నాను, మామిడి తాండ్ర మ్యాంగో జెల్లీ. నాకు చాలా 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 ఇష్టం అనమాట. సో ఇది 1 కేజీ నేను తీసుకున్నాను, ఒక 1 కిలో అమ్మ కోసం ఇచ్చానమాట. అమ్మకు కలిసి అక్కడే స్టేషన్లో ఇచ్చేసాను. అండ్ నాకు ఇష్టమైన సుప్పులు, సో చాలా ఇష్టం ఇవి అమ్మ వాళ్ళు పలాస వెళ్ళినప్పుడే తీసుకొస్తారు. బట్ నేనేంటంటే ఈసారి నేను కూడా తీసుకున్నాను అనమాట. అక్కడ కనిపిస్తే చాలా హ్యాపీగా వైజాగ్లో తీసుకున్నాను. ఒకటే షాప్లో కనిపించాయి మళ్ళీ అన్ని షాప్స్లో. ఇవి కూడా వడియాలు, ఇది ఇరిగిపోయింది. సో ఇవి నెయ్యిలో వడియాలని మేము అంటాము. సో ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది ఆయిల్లో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఇసుక తీసుకొచ్చాము బీచ్లో నుంచి, మట్టి అయితే తీసుకొచ్చాను అనమాట. సో స్టోర్ చేద్దాము. అండ్ కొన్ని షెల్స్ కూడా ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకొని వచ్చింది. సో ఇవైతే వైజాగ్ నుంచి మేము
తీసుకొని వచ్చినవి ఇవే కాదు, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. సో చాలా మెమరీస్తో అయితే వచ్చామన్నమాట. లైక్ ఈ ట్రిప్ నాకు స్పెషల్, ఎందుకంటే స్టూడెంట్స్తో వెళ్ళాను. యాజ్ అ మెంటోర్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను, నాతో పాటు 4 స్టూడెంట్స్ అండ్ రిషి కూడా. సో 6 మెంబర్స్ ఉన్నాము. హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. 6 మెంబర్స్ 6 days అనమాట. సో పిల్లల్ని చూసుకోవడం అంటేనే కొంచెం ఇది ఉంటుంది, బట్ మంచిగా చూసుకొని వాళ్ళతో షాపింగ్ చేసి వాళ్ళతో ఫన్, బీచ్ ఎంజాయ్ చేసి చాలా ఎంజాయ్ చేసాము.